అంటే మీపై అక్రమ కేసులు నమోదైన అక్కస్తోనేనా ఈ మాట? ఎందుకండి మా మీద గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసులు లేవా? ఈరోజు కేసులు కొత్తగా చూస్తున్నామా? జైళ్లు కొత్తగా చూసినామా? పోలీసు పారామిలిటరీ బదలగా ఉద్యమ కాలం వేరు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వేరు కదా. నేనేమంటున్నా అంటే కక్షా రాజకీయాలతో కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ మేము కానీ ఏనాడు భయపడేది లేదు, ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదు. మీరు గిరిజన బిడ్డనేనా? ఎందుకంటున్నారు ఆ మాట ఎందుకు వస్తుంది? గిరిజన బిడ్డ? yes 100% గిరిజన, నిక్కార్సైన గిరిజన బిడ్డ. రైట్. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగినంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ పరిస్థితిని ఇంత అధ్వానంగా మారిపోతుంటే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే ఏం చేస్తున్నది మీ గిరిజన జాతి మొత్తం? గిరిజన జాతి ఏనాడైతే రేవంత్ రెడ్డి గారు గిరిజనులే నా దేవుళ్ళు అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 నియోజకవర్గాల్లో గిరిజనులందరూ కూడా కలిసి కట్టుగా ఆయన ఇచ్చినటువంటి మాటలను నమ్మి, గిరిజన జాతి మాట ఇస్తే మాట తప్పే రకం కాదు, ఆయన చెప్పినటువంటి మాటను గిరిజన డిక్లరేషన్ ఇస్తా అని చెప్పేసి చెప్తే అందరూ కూడా 90% గిరిజనులు ఈరోజు రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే గిరిజనులు ఇచ్చిన బహుమానం గిరిజన అమ్మాయిలపైన, ముక్కు పచ్చలారని అమ్మాయిలపైన ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. గిరిజనులను లగచర్లలో మా భూములు గుంజుకొని తండాలు లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. గిరిజనులంతా కూడా తిరగబడ్డారు. గిరిజనులు ఆనాడు గిరిజనులు మీకు తెలుసు, గిరిజనులు యుద్ధాలు ఎట్లా ఉంటాయో, ట్రైబల్స్ యుద్ధాలు ఎట్లా ఉంటాయో తెలుసు. గిరిజనుల యొక్క చిన్న దెబ్బకే ముఖ్యమంత్రి ఈడి నుంచి ఢిల్లీ వరకు ఆయన నామరూపాలు లేకుండా అయింది. అధికారులు ఏ పరిస్థితి పట్టిందో అది అధికారులపైన జరిగినటువంటి దాడి కాదండి, అది రేవంత్ రెడ్డి గారిని ముఖం తెలుసుకొని చేసినటువంటి దాడి. అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని లేకుండా 6 కాలం కష్టపడి మేము బతుకుతున్నాము, బతుకు జీవడాన్ని ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి బిడ్డలను భూమిని లేక చేయాలనుకున్నటువంటి వాళ్ళను తిరగబడ్డ జనం. అది అంటే లగచర్లలో జరిగింది లగచర్ల గ్రామస్తుల తప్పిదమా, లేకపోతే అధికారుల తప్పిదమా, ప్రభుత్వం తప్పిదమా? మీకు ఒక విషయం చెప్తానండి, చెప్పండి. ఈ 70-80 సంవత్సరాలు ఆ తాండాలు అక్కడ ఉండబట్టి 200 సంవత్సరాలైంది. అవును. నిజాం పరిపాలన కంటే మహబూబ్ అలీ ఏదైతే మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహబూబ్ అలీ ఉన్నాడో, ఆనాడు ఇందిరాగాంధీ అసైన్ భూములు, పట్టా భూములు, పోరంబోకు భూములు అక్కడ ఇచ్చినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రోజు సమస్య రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? వాళ్ళ యొక్క బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు, వాళ్ళ పొలాల్లో వాళ్ళు పంట వేసుకుంటా ఉన్నారు. ఈరోజు అదానితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అదానిలో భూములు పెట్టాలని, ఆంధ్ర అల్లుడిని భూముల్ని ఆయన సొంత అల్లుడిని భూములకు దారాదత్తం చేయాలని లంబాడీలను అడిగిన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే లగచర్ల గ్రామం ఇష్యూ. వై నాట్? సొంత గ్రామానికి సొంత ప్రయోజనాలు అన్నప్పుడు మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? మీరే అన్నారు ఒక మాట, గిరిజనులకు సంబంధించి 90% మంది ప్రజలందరం కూడా మేము ఓట్లు వేసినాం గిరిజన డిక్లరేషన్ ఇస్తే అంటే, మరి అదే 90% మంది ఈ రోజు లగచర్ల గ్రామానికి ఎందుకు రావట్లేదు? నాయకులకు ఏమైంది? రాజ్యహింస. నేను చెప్తున్నా, మా యొక్క సంబంధించినటువంటి గిరిజన సంఘాలు కానీ అన్ని, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, సేవాలాల్ సేన, గిరిజన విద్యార్థి సంఘము, బంజారా భేరీలు కానీ, గిరిజన విద్యార్థులు కానీ, ఓయూజేఏసీకి సంబంధించిన వాళ్ళు కానీ, గిరిజన చైతన్య వేదిక కానీ, ఇలాంటి చాలా సంఘాలు కూడా, లంబాడి హక్కుల పోరాట సమితి కానీ, ఈ సంఘాలన్నీ కూడా బయలుదేరినాయి. కానీ దారి మధ్యలోనే రాజ్యహింస ప్రోత్సహించింది. ఎక్కడికి పోతే అక్కడ ఇంట్లోనే అరెస్టు, అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్టులు, అక్కడికి పోవడానికి చేస్తే భయభ్రాంతులకు గురి చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా ఫ్యామిలీ వాళ్ళని అరెస్ట్ చేయడం, మా ఫ్యామిలీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడికి పోతే ఆ తండా లేకుండా చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చెప్పడం. అంటే మీరు భయపడ్డారా? భయపడేది కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్తామంటే రాజ్యహింస పాల్పడుతున్నారు. అయితే మాత్రాన మీరు భయపడ్డారా? ఎక్కడా కూడా భయపడేది లేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? గిరిజన 100% వెళ్ళాం, 100% అక్కడ చేరుకున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మరణ కాండ కానీ, అక్కడ జరిగినటువంటి కాండాన్ని కానీ, అక్కడ జరిగిన సంఘటనను కానీ, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును కానీ, ఇక్కడి నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇక్కడ ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఇక్కడ నుంచి ఇక్కడ మంత్రుల నుండి, ఎమ్మెల్యేల నుండి ఏదైతే అధికారులు తమ చావో బతుకో అన్నట్టుగా పారిపోయిరో వాళ్ళ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నేషనల్ ఎస్టీ కమిషన్ వరకు కూడా. నేనేమంటున్నానంటే లగచర్ల గ్రామస్తుల అరెస్టుకు సంబంధించి 24 మంది 37 రోజులుగా ఏదైతే కారాగారాలలో ఊసలు లెక్కబెట్టిలో దాని కారణం లంబాడి గిరిజన సంఘాల పోరాటం లేకపోవడం వల్లనే అలాంటి దుస్థితి వచ్చిందని నేను అంటున్నాను. లేదు అంటున్నా నేను. ఎందుకు లేదు అంటున్నా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొంతమందికి బెయిల్ రాలే కదా, ఇంకా కొంతమంది ఉన్నారు కదా. ఎస్, నేనేమంటున్నానంటే ఇందులోనే రాజ్యహింస చేపట్టినప్పుడు, అంటే పోలీసులతోటే మొత్తాన్ని కూడా రాజ్యాన్ని నడుపుదాం అనుకున్నప్పుడు
పోలీసు నిఘా ప్రతి ఇంటి దగ్గర, ఈరోజు నా ఇంటి దగ్గర 4 కానిస్టేబుల్ ఉన్నారు మఫ్టీలో. ఈరోజు నేను ఈ స్టూడియోకి వచ్చే ముందు కూడా నా 24 గంటలు నా ఫోన్ ట్యాంపరింగ్లో ఉంటుంది. 24 గంటలు నా ఫోన్ ట్యాంపరింగ్ ఉంటుంది. ఇంటి దగ్గర రోజు ఉదయం రాత్రిపూట మొత్తం కూడా ఎక్కడ పోతుండు కరాటే రాజు ఏంది దినచర్య అవుతుంది, ఏం చేస్తాడు. అలా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలపైన అన్నింటిపైన కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి దానిపైన నిఘా పెట్టిండు. నిఘా ఎక్కడ పెట్టాలండి? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దారి దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మానభంగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి పేరు మచ్చ తెచ్చే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళపైన నిఘా పెట్టకుండా 24 గంటలు నిఘా ఎవరి మీద పెడుతున్నారు? ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి, పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, లగచర్లలో మా వాళ్ళపైన ఏ రకంగా పోరాడతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ కార్ ఎటు పోతుంది, వీళ్ళ మొబైల్ ఎటు పోతుంది, ఇదే ఉంది.